హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి క్విక్ అండ్ ఈజీ మష్రూమ్ రెసిపీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ మష్రూమ్ని నీట్గా కడిగి తీసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి చూడ్డానికి ఇలా కనిపిస్తున్నాయి కానీ వండితే మాత్రం కొద్దిగానే అనిపిస్తాయి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొత్తిమీర కొంచెం, 6 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 గుప్పెడు జీడిపప్పు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేస్తూ కొంచెం అలా రోస్ట్ చేసుకోవాలి. వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో ఇలా వేయించుకోవడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అయితే వస్తుంది. ఈ గ్రేవీ అన్నంలోకైనా చపాతీలోకైనా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుందని మీరే కామెంట్ చేస్తారు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్నాం కదండి వేయించుకోవడానికి, అదే కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఆ మసాలాని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు దీన్ని ఉడకనివ్వాలి. ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలాలి, అంతవరకు అయితే ఉడికించుకుంటే చాలు. నెక్స్ట్ ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా 1 స్పూన్ రాళ్ళ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు వేసినట్టయితే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేటట్టు వీటిని కలుపుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది వేయాల్సిన అవసరం ఉండదు. ఇందులోనే నీళ్ళు వస్తాయండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలపాలి. ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టేయాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడాలి. చూసారా, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. గార్నిష్ కోసం అంతేనండి. ఇప్పుడు మనకు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి. చూసారా, కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్ టేస్ట్ రావాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.